అది ముందు ఈయనతో చెప్పడం వల్లే ఇలాగా మన లింగంనేని విషయంలో ఎలాగైతే ప్రిపేర్ చేశారో ఇప్పుడు లోకేష్ విషయంలో కూడా అలాగా ప్రిపరేషన్ ఏమైనా జరుగుతుందా? ఇంకా లేదు, అది ప్రిపరేషన్ జరగట్లేదు కాబట్టి నేను కొంత ఆలోచిస్తున్నాను. ప్రిపరేషన్ జరిగితే మళ్ళీ ఇట్లాగే అరుపులు కేకలు ఇవన్నీ ఉంటాయి. లేదు అంటే ప్రస్తుతానికి లేదు. ఇంకా ఈయనకి మాత్రం స్పెల్ చేసినట్టున్నారు. బేసిక్గా ఒకటి టైం అయితే ఇదే, ఎందుకంటే ఇది 2 ఏళ్ళు అయిపోతుంది. మాక్సిమం ఈ 6 నెలల లోపు చేయాలి. 3వ ఏడాది చేస్తే కూడా వృధా. ఇప్పుడు ఏంటంటే రేపు పార్టీ ఓడింది అనుకోండి, లోకేష్ నెత్తిన పెడతారు, ఐరన్ లెగ్ ముద్రేసేస్తారు. ఇప్పుడైతే గెలిపించుకునే బాధ్యత లోకేష్ తీసుకుంటాడు. ఆల్రెడీ తనకి ఏజెన్సీలు లైక్ పీకేలు గీకేలు ఏజెన్సీలు అట్లాంటివన్నీ అలవాటు ఉంది కాబట్టి ఇప్పటి నుంచి ఏదో ప్రిపేర్ చేసుకుని లోపాలు ఏమైనా ఉంటే సెటరేట్ చేసుకుంటాడు తను. చివరిలో అయితే కనుక అంత సెటరేట్ కావడం కష్టం. అవునంటే ఇప్పటికే టీడీపీ స్ట్రక్చర్ మొత్తం ఆయన చేతిలోనే ఉంది, మొత్తం అంతా డిజైన్ అంతా. గవర్నమెంట్ స్ట్రక్చర్ డిఫరెన్స్ అండి. 5 సంవత్సరాలు ఉన్నా కూడా జగన్ వల్ల కాలేదు. 5 సంవత్సరాలు ఉన్నా కూడా ఒక రోడ్లు వేయాలని ఎవరు చెప్పాలి? జగన్ కి అధికారులే కదా, ఎందుకు చెప్పలేదు? లేకపోతే గనక ఇంకొకటి సో మిస్ అవుతున్నారు. ఇప్పుడు వీళ్ళు 3 నెలలకోసారి కూడా డబ్బులు ఇస్తున్నారు పెన్షన్. ఇదివరకు మొదట్లో ఇచ్చాడు జగన్, తర్వాత తీసేశారు. జగన్ కి చెప్పిన వాళ్ళు ఏం చెప్పారు? ఇతర ప్రాంతాల నుంచి వస్తున్నాడు, మనం గనక అది ఆపామంటే గనక సగం మంది ఆగిపోతారండి. కానీ ఆగలేదు, వచ్చి తీసుకున్నారు. పైగా వాళ్ళు ఇట్లా